నా ఊపిరి పార్ట్ 17. ఆదిత్య గదిలోనికి వెళ్ళగానే సావిత్రమ్మ గారు లేచి మధు గదిలోనికి వెళ్లారు. ఆవిడ వెళ్లేసరికి మధు ఆలోచనలో ఉండటం చూసి, నీ ఆలోచనలు ఇప్పుడు బిడ్డ మీద చాలా ప్రభావం చూపుతాయి మధు అన్నారు. కాని పరిస్థితులు అయితే పగబట్టాయి కదా నానమ్మ. మా మామయ్యకు ఆస్తులు కావాలి అన్న స్వార్థం లేదు. ఆదిత్యకు తన కుటుంబం గురించి తెలుసుకోవాలి అన్న ఆలోచన లేదు. నా బిడ్డకైతే అసలు ఏమీ తెలియదు. నాకు కూడా. అలాంటి మాకే ఈ శిక్ష, ఇంత వేదన ఏమిటి నానమ్మ? ప్రేమ గురించి బయటకు చెప్పుకోలేకపోయినా కానీ మాది ప్రేమ వివాహం. ఈ క్షణం మా ఇద్దరికి ఎంత ప్రత్యేకం. ఇంకా చెప్పాలి అంటే ఇది ఒక సంతోషం. నేను ఆదిత్య పెళ్లికి ముందు జరిగిన దానికి ఫలితంగా ప్రతిరూపం వస్తుందేమో అని బాధపడ్డాము. కానీ ఇది మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం. కానీ ఇప్పుడు ప్రేమ లేదు. ఆదిత్య లేడు నాతో. ఆదిత్యకు ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుకుంటాను. కానీ తర్వాత ఆదిత్య నన్ను క్షమిస్తాడు అని, మేము ఏకం అవుతాము అన్న నమ్మకం లేదు నాలో. ఇందాక మీరే చూశారు కదా నానమ్మ, కాల్ ఆన్సర్ చేయలేదు. మీ బలవంతం మీద చేసిన సరిగ్గా 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోయాడు నాతో. నీలిమ నేను అక్కడ లేను అని చెప్పింది. ఇక్కడ ఉన్నట్టు తెలియదు. మరి నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉన్నానో అన్న బాధ లేకుండా మా అమ్మ పిలిచింది అని, అందుకే కాల్ కట్ చేశాను అని చెప్తున్నాడు. ఇలాంటి మనిషి మళ్ళీ నన్ను తన జీవితంలోనికి రాణిస్తాడు అని ఎలా అనిపిస్తుంది నానమ్మ అంటూ ఏడుస్తూ సావిత్రమ్మ గారి ఒడిలో తలపెట్టుకున్నది మధు. కాని నిన్ను వదులుకుని మరో పెళ్లి అనే ఆలోచన అయితే వాడిలో అస్సలు లేదు మధు. ఇది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. బాధ ఉన్నది, కోపం ఉంది వాడికి, అంతకు మించి ప్రేమ కూడా. అది గుర్తించినప్పుడే మళ్ళీ మీరు కలుస్తారు. నువ్వు మాత్రం బాధపడకు తల్లి. నేను ధైర్యంగా ఉన్నదే నీ వలన. అలాంటిది నువ్వే ఇలా అయితే నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు అని సావిత్రమ్మ గారు అనగానే, అప్పటి వరకు తన పరంగా మాత్రమే ఆలోచించిన మధు ఇప్పుడు సావిత్రమ్మ గారి పరంగా ఆలోచించి, క్షమించున్నానమ్మా, అందరికంటే మీకే ఎక్కువ బాధ, సంఘర్షణ ఉంటుంది. అది అర్థం చేసుకోలేకపోయాను అంటూ వడిలో నుంచి లేచింది మధు. వాడిని అర్థం చేసుకున్న మనమే ఇప్పుడు వాడి ప్రవర్తనకు బాధపడకూడదు మధు. కాలానికి వదిలేసి నమ్మకంగా ఉండాలి అంతే అన్నారు సావిత్రమ్మ గారు. హానానమ్మ అని చిత్ర వాళ్లకు పెళ్లి ముహూర్తం వారంలో కుదిరింది అట. అది అయ్యాక మనం ఆదిత్య కుటుంబం గురించి తెలుసుకోవచ్చు అని అంటూ ఉండగా బిందు పంపిన పెళ్లి వీడియో గుర్తుకు వచ్చి, నానమ్మ భోజనం అయ్యాక మీరు ఇక్కడే పడుకోరా అని అడిగింది మధు. ఈ గది అస్సలు వాడము. అలాంటి ఇందులో లైట్స్ ఫ్యాన్స్ తిరిగినా, తలుపుకి గడియ వేసినా వాడికి అనుమానం వస్తుంది. నువ్వే నా గదిలోనికి వచ్చి పడుకో అన్నారు సావిత్రమ్మ గారు. సరే నానమ్మ, బిందు వాళ్ల పెళ్లి ఫోటోలు చూద్దాము అని ఇంట్లో కూడా వీడియో తీశాం. ఫ్యామిలీ ఫోటో ఉంటుంది ఇంట్లో. అది మీరు చూస్తే మా మామయ్యను గుర్తుపడతారు కదా, అందుకే అన్నది మధు. అలాగే మధు, చూద్దాం. సురేంద్రాని నువ్వు మా మామయ్య అని అంటూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని సావిత్రమ్మ గారు అనగానే మధు చిన్నగా నవ్వింది. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ ఇంట్లో గౌరీ పాండు వాళ్లే వంట పని చూసుకుంటూ ఉన్నారు. హార్ట్ కి బ్రెయిన్ కి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి గదిలోనికి వచ్చిన ఆదిత్యకి మధు ఎక్కడ ఉందో అన్న ప్రశ్న విపరీతంగా కంగారును పుట్టిస్తూ ఉన్నది. ఏదైనా వర్కింగ్ హాస్టల్లో ఉందేమో అని తన గురించి తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అక్కడ నరేంద్ర కేవలం ఆదిత్య మీద మాత్రమే కాదు, ఇంటి సభ్యుల అందరి మీద కోపంగా ఉన్నాడు. బిందు పెళ్లి సమయంలో వాళ్ళంతా ఆదిత్యతో ఎంత బాగున్నారో, ఎంతలా అభిమానం చూపించారో గుర్తుకు వచ్చి వాళ్ళ అందరికీ ఆదిత్య ఎవరో తెలుసు అని, అయినా కూడా తనకు చెప్పలేదు అని ఆవేశం పెంచుకున్నాడు. కానీ పాపం వాళ్ళకి అసలు ఆదిత్య ఎవరో తెలియదు. తెలిస్తే మాత్రం చాలా సంతోషపడతారు. పుట్టుమచ్చ చేతిపైన ఉంటే వాళ్ళు ఒకప్పుడు కాకపోయినా ఒకప్పుడు అయినా చూసేవారు. కాని అరచేతిలో ఉన్నది, అది కూడా బొటనవేలుకు కింద. అతను ఏ పని చేసినా ఆ బొటనవేలు అడ్డుగా ఉండటం వలన ఎవరికీ కూడా సరిగ్గా కనిపించలేదు. పైగా అందరూ కూడా పెళ్లి హడావిడిలోనే ఉన్నారు. నరేంద్ర ఎక్కువ వీళ్లతో కలవనే లేదు. లేకపోతే ఆయన చెయ్యి చూసి అయినా మధు వాళ్ళకి అనుమానం వచ్చేది. ఏ ఆస్తి కోసం అయితే తమ్ముడు అని చూడకుండా చంపానో, ఇప్పుడు అదే ఆస్తి వాడి కొడుక్కి దక్కుతుంది అంటే చూస్తూ ఉండలేను.
అసలే ముసల్ది నాకు తెలియకుండా వీలునామా రాసినా రాసుద్ది. అంతకంటే ముందు నా పేరు మీద రాయించుకోవాలి, అది కూడా ఎవరికీ తెలియకుండా అని అనుకుంటూ ఉన్న ఆయనకు వాళ్ళ నాన్నగారు ఇంకా ఆస్తి పంపకాలు చేయలేదు అని, ఉన్నదంతా కూడా జగదాంబ గారి పేరు మీద ఉంది అని, ఎప్పుడు ఏది చెయ్యాలి అన్నా ఆవిడ అవసరం కావాలి అని గుర్తుకు వచ్చే దేనికి మార్గం నాకు సమోచి లేకపోవటమే. అప్పుడు ఎన్నాళ్ళకి అయినా నా కోరిక నెరవేరుతుంది, ఆస్తి అంతా నాకు దక్కుతుంది అని అనుకుని పేరు బయటకు రాకుండా ఆదిత్యను చంపాలి అని నిర్ణయించుకుని అప్పటికప్పుడు మనుషులతో మాట్లాడి ఆదిత్య ఫోటో పంపించి చంపమని చెప్పాడు. ఆదిత్య ఇంటి అడ్రస్ బిందు వాళ్ళని అడుగుదాం అని అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎందుకు అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక రక్తం తన చేతికి అంటకుండా చంపటమే ఉత్తమము అని భావించాడు నరేంద్ర. భోజనాలు అయ్యాక మధు గదిలోనికి వచ్చి, హాస్పిటల్కు వెళ్లి చెక్ చేసుకున్నాను ఆదిత్య, నేను బేబీ ఇద్దరం బాగున్నాం, కానీ అది కేవలం ఫిజికల్ గా మాత్రమే అని మెసేజ్ చేసింది. ల్యాప్టాప్ క్లోజ్ చేసి బెడ్ మీదకు చేరి ఫోన్ చూసుకుంటూ ఉన్న అతను కావాలి అనే మధు మెసేజ్ ఓపెన్ చేశాడు. ఏం మెసేజ్ చేసి ఉంటుందా అన్న ఆలోచనతో ఆ మెసేజ్ లో మొదటి 2 లైన్లు చూడగానే చాలా ఆనందపడ్డాడు. తన భార్య బిడ్డ ఆరోగ్యం బాగుంది అని తెలిసే. కానీ మళ్ళీ అంతలోనే 2వ లైన్ చూసి బాధపడ్డాడు. ఒక్క క్షణం ఆదిత్యకు అనిపించింది తన భార్య మీద కోపం బిడ్డ మీద చూపిస్తున్నానేమో అని. తల్లి తండ్రి ఎవరో తెలియకుండా పెరిగిన తన జీవితమే గుర్తుకు వచ్చింది అతనికి. అలాంటి పరిస్థితి తన బిడ్డకు రాకూడదు అని వెంటనే మధుకు మెసేజ్ చేశాడు, నాకు నా బిడ్డ కావాలి అని. ఆదిత్య నుండి స్పందన రావటం చూసి మధు చాలా ఆనందపడింది. అతను పంపిన సందేశం చూసి, కానీ అది అతను ఏ విధంగా అన్నాడో ఆమెకు తెలియదు కాబట్టి తన ఆనందాన్ని పంచుకునే లోపే, నాకు నా బిడ్డ మాత్రమే కావాలి, ఇంకెవరూ వద్దు, వాడు మరో ఆదిత్య అవటం ఇష్టం లేదు అని ఈసారి వాయిస్ మెసేజ్ చేశాడు. అతని గొంతులో కోపం స్పష్టంగా తెలుస్తుంది ఆమెకు. కేవలం బిడ్డను మాత్రమే కోరుకుంటున్నాడు అని తెలిసి ఆదిత్య మీద మొదటిసారిగా కోపం వచ్చింది మధుకి. నీ బిడ్డ కాదు, వాడు నా బిడ్డ, ప్రేమతో కాకుండా మోసంతో దగ్గర అయ్యాను అనే కదా అర్ధరాత్రి అని చూడకుండా నన్ను ఇంట్లో నుండి గెంటేసింది. మరి అలాంటప్పుడు వీడు నీ బిడ్డ ఎందుకవుతాడు, నీకెందుకు ఇవ్వాలి అని ఆమె కూడా కోపంగా వాయిస్ మెసేజ్ చేసింది. మీ వాళ్లతోనే తేల్చుకుంటాను నేను అని అతను మెసేజ్ చేశాడు. విడాకులు అంటూ మాట్లాడావు కదా, మరి మా వాళ్లతో ఎందుకు, ఏదైనా కోర్టులో తేల్చుకుందాం అని మెసేజ్ చేసింది మధు. ఈసారి ఆదిత్య స్పందించలేదు, ఆలోచనలో పడ్డాడు. బిందు పెళ్లి వీడియో చూడటం కోసం తన గదిలోనికి ఇంకా మధు రాకపోవటం చూసి ఆమె గదిలోనికి వచ్చిన సావిత్రమ్మ గారు విడాకులు కోర్టు అని విని, మళ్ళీ ఏమైంది మధు, నువ్వేనా ఇలా విడాకులు అంటూ మాట్లాడేది అని ఒకంత బాధగా అన్నారు. మరి ఏం చేయను నానమ్మ, నాకు అంత కోపం వస్తుంది ఆదిత్య మీద. నన్ను నా ప్రేమను అవమానించినా, ఇంట్లో నుండి గెంటేసి విడాకులు అంటూ మాట్లాడినా కూడా నాకు కోపం రాలేదు. ఆదిత్య పరిస్థితిని అర్థం చేసుకుని సైలెంట్ గా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, బిడ్డ కావాలంట, బిడ్డ మాత్రమే అట అని ఉక్రోషంగా అన్నదే మధు. ఓ తల్లిగా, ఓ భార్యగా మధుకి ఆ మాట ఎంత బాధని ఇస్తే అంత కోపం రావాలి అని సావిత్రమ్మ గారికి అర్థం అవటంతో ఇప్పుడు వాడు ఉన్న పరిస్థితిలో ఇలానే ఆలోచిస్తాడు మధు. వాడు అలా అనటం తప్పే, కానీ ఆవేశంలో నువ్వు కూడా వాస్తవం గ్రహించకుండా వాడికి తగ్గట్టే ఉంటే ఎలా చెప్పు. ఆదిత్య లాగానే వాడి కొడుకు అవుతాడు. మీరు చెరవ దిక్కున ఉండటం వలన ఇప్పటికే ఆదిత్యకి సరి అయిన కుటుంబం, వాటితో ఉండే ఆనందం, జ్ఞాపకాలు లేవు అని నేను బాధపడుతూ ఉంటే ఏదో వారసత్వం అన్నట్టు ఇప్పుడు ఆదిత్య బిడ్డ కూడా అలాగే అయితే ఎలా? అది కాకుండా చిన్నప్పటి నుండి ఒంటరిగా పెరిగిన ఆదిత్య కూడా ఒంటరివాడే అవుతాడు, పక్కన భార్య బిడ్డ లేక. చిన్నప్పుడు వాడు కోల్పోయిన కుటుంబాన్ని ఇప్పుడు వాడి కుటుంబంలో చూసుకోవాలి అనే కదా నా ఆరాటం అన్నారు సావిత్రమ్మ గారు. ఆవిడ మాటలకు కాస్త ఆవేశం తగ్గించుకున్నదే మధు. మధుకి ఆదిత్య లాంటి ఆలోచనలు లేవు కాబట్టి సావిత్రమ్మ గారి మాటలకు బాధ అనిపించలేదు. ఎందుకంటే ఆవిడ కేవలం ఆదిత్య బిడ్డ గురించి మాత్రమే కాదు, తన గురించి కూడా ఆరాటపడుతున్నారు అని ఆమెకు తెలుసు. సారీ నానమ్మ, ఆవేశంలో మాట జారాను, అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వను. నాకు కూడా మీలాగే మనమంతా కలిసి ఉండాలి అని, నేను నా కుటుంబంతో సంతోషంగా గడపాలి అని ఉన్నది.
ఆదిత్యకి అలాంటి జీవితాన్నే ఇవ్వాలి అని కానీ అలవాటు పడిన జీవితాన్ని కాదు. కానీ బిడ్డ గురించి అలా అనేసరికి కోపం వచ్చింది నానమ్మ అన్నది మధు. కోపం కాదు మధు, బాధ. ఎక్కడ నీ బిడ్డ నీకు దూరం అవుతాడేమో అన్న బాధ. ఒకవేళ మీ బిడ్డ ఆదిత్యలాగా పెరిగితే ఇప్పుడు ఆదిత్య ఏదైతే అనుకుంటున్నాడో అదే నిజం అవుతుంది. కానీ అది నిజం కాదు అని నీకు బాగా తెలుసు. అలాంటప్పుడు మీ బిడ్డకి పూర్తి కుటుంబం ఇవ్వాలి కానీ కేవలం తల్లినో లేక తండ్రినో కాదు అని సావిత్రమ్మ గారు అనగానే సూటిగా చూసింది మధు. ఆవేశంలో విచక్షణ కోల్పోవటం అంటే ఇదే. మధు ఇంత లోతుగా ఆలోచించనే లేదు అసలు. నానమ్మ, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మీరు నా మీద ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేనే ఇలా మాట్లాడితే మీకు ఎంతగా బాధ ఉంటుందో నేను అర్థం చేసుకోగలను అన్నది మధు. నీ గురించి నాకు తెలుసు మధు. కానీ ఆవేశం వలన, పరిస్థితుల వలన నువ్వు పక్కదారి పట్టకూడదు. తీసుకున్న నిర్ణయం మీదనే ఉండాలి. గుర్తుపెట్టుకో, సరేనా అని చాలా మృదువుగా చెప్పారు సావిత్రమ్మ గారు. అలాగే అన్నట్టుగా తల నిలువున ఊపింది మధు. సరే, బిందు పెళ్లి వీడియో చూడాలి కదా, పద అని సావిత్రమ్మ గారు అనగానే ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ తీసుకుని సావిత్రమ్మ గారితో పాటుగా ఆవిడ గదిలోనికి వెళ్ళింది మధు. గదిలోనికి వెళ్ళగానే వెంటనే బిందు పెళ్లి వీడియో పెట్టింది మధు. ఇప్పుడు ఆవిడ అవసరం కంటే కూడా ఆదిత్యను కాపాడుకోవటం అత్యవసరం కాబట్టి పూర్తి శ్రద్ధ పెట్టారు పెళ్లి వీడియోపై. ఇంట్లో కొన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ ఆ ఫోటో మాత్రం ఆఖరిన, అంటే బిందు అప్పగింతల సమయంలో కనిపించింది. వెంటనే మధు వీడియో పాస్ చేసి సావిత్రమ్మ గారిని చూడమని చెప్పింది. హాల్లో అప్పగింతల కార్యక్రమం అవుతున్నది. జగదాంబ గారి వెనుక గోడ మీద వాళ్ళ కుటుంబం ఫోటో కనిపించడంతో ల్యాప్టాప్ మీదకు కొంచెం వంగి చూసిన సావిత్రమ్మ గారికి అక్కడ ఉన్నది సురేంద్ర గారు అని అర్థమయ్యి మధు వైపు ఆశ్చర్యంగా, మరోవైపు భయంగా చూశారు. ఎందుకంటే ఆదిత్య ఆ ఇంటి గడప తొక్కాడు కనుక వచ్చే ప్రమాదం మరి ఎంతో దూరంలో లేదు అని ఆవిడకు సులువుగా అర్థమైపోయింది. ఆవిడ ముఖంలో ఆశ్చర్యం గమనించి అవునా అన్నట్టుగా తల నిలువున ఊపింది మధు. అవును మధు, తాను సురేంద్రయే అని ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న సురేంద్రని తడుముతూ అన్నారు సావిత్రమ్మ గారు. అంటే ఆదిత్య ఆ ఇంటి వారసుడు. వాళ్ళ అందరితో ఆదిత్యకు ఉన్నది రక్త సంబంధం. ఆ రక్తమే ఆదిత్యను మళ్ళీ తన కుటుంబం దగ్గరకు చేర్చింది అని ఆనందపడాలా, లేకపోతే అదే కుటుంబంలోని ఒక దుష్టుడు ఆదిత్య రక్తాన్ని చిందించబోతున్నాడు అని బాధపడాలో అర్థం కావటం లేదు అని మనసులో అనుకున్నది మధు. మధు నుండి ఎలాంటి స్పందన రాకపోవటం చూసిన సావిత్రమ్మ గారు ఆమెకు మరింత నమ్మకం కలగటం కోసం లేచి కబోర్డ్ దగ్గరకు వెళ్లి ఎక్కడో మూలన తన బట్టల మూటల్లో ఉన్న సురేంద్ర, వసుధా గారిల పెళ్లి ఫోటోని తీసుకుని వచ్చి మధు ముందు పెట్టారు. స్ఫురణలోనికి వచ్చిన మధు ఆ ఫోటోని తన ఒడిలోనికి తీసుకుని మా అత్తయ్య, మామయ్య అంటూ చిన్నగా మొదలైన కన్నీళ్లతో ఆ ఫోటో వైపే చూస్తూ అన్నది. ఇప్పుడు నమ్మకం కలిగిందా మధు అన్నారు సావిత్రమ్మ గారు. మీరు చెప్పినప్పుడే నమ్మకం కలిగింది నానమ్మ. కాకపోతే నేను ఆలోచిస్తున్నది ఏమిటి అంటే ఆదిత్య తన కుటుంబంలోనికి అడుగుపెట్టాడు అని, తన చెల్లి పెళ్లికి హాజరయ్యాడు అని ఆనందపడాలా, లేకపోతే ఆ పెళ్లి వలనే ఆ నరేంద్ర చేతిలో చిక్కుతాడేమో అని బాధపడాలో అర్థం కావటం లేదు. ఏది జరిగినా దాని వెనుక ఓ కారణం ఉంటుంది కదా. ఆదిత్య ఆ ఇంటికి వెళ్ళటానికి గల కారణం ఏమిటో నాకైతే ఇప్పటికీ అర్థం కావటం లేదు. కుటుంబాన్ని కలవడం కోసం వెళ్ళాడా, లేకపోతే తనంతట తానుగా ప్రమాదాన్ని తెచ్చుకోవడం కోసం వెళ్ళాడా అని అన్నది మధు. అంటే మధు, ఆ నరేంద్రకి తెలుసా ఆదిత్య వాళ్ళ ఇంటి వారసుడు అని అని భయంగా అడిగారు సావిత్రమ్మ గారు. ఏవో నానమ్మ, కానీ ఎలా తెలుస్తుంది? తెలిసే అవకాశం లేదు కదా. అంటే ఏదైనా క్లూ లేకపోతే సంకేతం లాంటిది ఏమీ లేదు అని నా అభిప్రాయం అన్నది మధు. కానీ నువ్వు పూజారి గారు చెప్పింది మర్చిపోయావా? ఆదిత్యకు ప్రమాదం వచ్చేది తన కుటుంబం నుండే. ఇప్పుడు తెలియకపోయినా ఇంకెప్పుడైనా తెలిసే అవకాశం ఉంటుంది కదా మధు అన్నారు సావిత్రమ్మ గారు. ఖచ్చితంగా ఉంటుంది నానమ్మ. తన తల్లిదండ్రులు చావటానికి గల కారణం ఆదిత్యకు తెలియటం కోసం అయినా ఆదిత్యకు ఆ నరేంద్ర చేతిలో ప్రమాదం తప్పదు. ఇలానే ఆ భగవంతుడు తన తలరాత రాచాడేమో. కానీ ఆ తర్వాత ఆదిత్య ఖచ్చితంగా ఆ నరేంద్రని చంపుతాడు అన్నదే మధు. మనకు పగలు ప్రతీకారాలు ఏమీ వద్దు మధు. ఆదిత్య క్షేమంగా ఉంటే చాలు అన్నారు సావిత్రమ్మ గారు. కానీ నానమ్మ, అన్నీ తెలిసాక ఆదిత్య ఏమైనా సైలెంట్ గా ఉంటాడా, లేకపోతే భగవంతుడే మనకి సపోర్ట్ చేసి
ఆ నరేంద్రకు ఏదో ఒక విధంగా శిక్ష అయితే వేస్తాడు కదా. ఏమో ఆ శిక్ష ఆదిత్య చేతుల్లోనే ఉందేమో అన్నది మధు. ఏమో చూద్దాంలే. ఇప్పుడు ఆదిత్య గురించి ఆలోచించాలి మనం. అప్పుడే అంటే అన్ని తెలిసాక కూడా వాళ్ళ కుటుంబానికి ఆదిత్య గురించి తెలిసే అవకాశం తక్కువ అని కొంచెం భరోసాగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆదిత్య నువ్వు ఏకంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు. నాకు చాలా భయంగా ఉన్నది మధు. వాడిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు. చెబితే నమ్ముతాడో లేదో అన్న భయం కూడా ఉన్నది అన్నారు సావిత్రమ్మ గారు. మనకు ఇంతలా అయోమయం ఉన్నప్పుడు చెప్పకపోవటమే కరెక్ట్ నానమ్మ అన్నదే మధు. కానీ ఎలా రక్షించుకుందాం వాడిని అన్నారు సావిత్రమ్మ గారు. అదంతా నేను చూసుకుంటాను నానమ్మ, మీరు టెన్షన్ పడకండి. ఇంకా నాతో పాటు అన్నయ్య చిత్ర కూడా ఉంటారుగా అని ఆ క్షణం సావిత్రమ్మ గారికి ధైర్యం ఇవ్వటం కోసం చెప్పింది మధు. కానీ నిజానికి ఆమెకు కూడా ఏమీ తోచటం లేదు. చిత్ర వాళ్ళ అన్నారు సావిత్రమ్మ గారు. ఆ నానమ్మ, ఇప్పుడు నేను వాళ్లకు ఏమీ చెప్పను. పెళ్లి సంతోషంలో ఉన్నారు. ఆ సంతోషం దూరం చేయలేను. ఒకవేళ మిమ్మల్ని అడిగినా కూడా చరణ్ అన్నయ్య అన్నట్టుగా ఆ కుటుంబం ఆదిత్య కుటుంబం కాదు అని అబద్ధం చెప్పండి అన్నది మధు. అలాగే అన్నారు సావిత్రమ్మ గారు. అప్పటికి ఆవిడ ఆందోళనగా కనిపించడంతో ఆవిడ చేతి మీద భరోసాగా చెయ్యి వేస్తూ, నమ్మకం ఉంచండి నానమ్మ, ఆదిత్యకు ఏమీ కాదు. న్యాయం కూడా మన వైపు ఉన్నది కాబట్టి ఆ భగవంతుడి సహకారం ఉంటుంది మనకు అన్నది మధు. బదులుగా ఆవిడ చిన్నగా నవ్వగా అప్పటికే ఆలస్యం కావటంతో ఇద్దరూ కలిసి నిద్రపోయారు. మర్నాడు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని తెగ ఎదురు చూసిన నరేంద్ర తాను పెట్టిన రౌడీలకు కాల్ చేసి విజయవాడ చేరుకున్నారా అని అడిగాడు. హా, చేరుకున్నాం సార్ అని రౌడీలు సమాధానము ఇవ్వగానే, ఏవైనా తినేసి వెతికే పని మీద ఉండండి. గుర్తుపెట్టుకోండి, రోజుకి 24 గంటల్లో మీరు 20 గంటలు ఆ పని మీదనే ఉండాలి అని ఆర్డర్ వేశాడు. సరే అని వాళ్ళు అనటంతో కాల్ కట్ చేశాడు నరేంద్ర. అసలే డబ్బు కావాలి అనే స్వార్థం నరేంద్రలో పుష్కలంగా ఉన్నది. అందుకే 10 మంది రౌడీలను కాకుండా కేవలం 2 మాత్రమే పెట్టుకున్నాడు. 9 అయ్యి ఆదిత్య ఆఫీస్కు వెళ్లే వరకు తన గది దాటను కూడా దాటడం లేదు మధు. కేవలం ఫ్రెష్ అయ్యి గదిలో కూర్చొని ఉన్నది. ఆదిత్య తినేసి ఆఫీస్కు వెళ్ళాడు అని సావిత్రమ్మ గారు వచ్చి చెప్పగానే అప్పుడు కిందకు వచ్చి మనశ్శాంతి కోసం దీపారాధన చేసుకున్నది. తరువాత బ్రేక్ఫాస్ట్ చేసి ఆదిత్య ఆఫీస్కు వెళదాము అని అనుకుంటూ ఉండగా చిత్ర దగ్గర నుండి కాల్ వచ్చింది. ఇద్దరి కామన్ ఫ్రెండ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వటానికి వెళదామా అన్నది చిత్ర. ఆ పని అయ్యాక ఆదిత్య దగ్గరకు వెళ్ళవచ్చులే అనుకుని సరే అన్నది మధు. అలా రోజు మొత్తం చిత్రతోనే సరిపోయింది మధుకి. పైగా మధు తన పెళ్లికి తన స్నేహితురాలు ఎవరిని పిలవలేదు. అందుకు వాళ్లకు క్షమాపణలు చెప్పి అనుకోకుండా పెళ్లి జరిగింది అని వివరించింది. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఇక వాళ్ళ మధ్య స్నేహము ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా మధు హస్బెండ్ గురించి అడగటం, మధు వివరించటం ఇదే సరిపోయింది వాళ్ళకి. ఆదిత్య దగ్గరకు వెళ్లే అవకాశం రాలేదు. అటుపక్క ఆ మహానగరంలో ఆ రౌడీలకు ఆదిత్య ఆచూకీ గురించి ఏమీ తెలియలేదు. విషయం చెప్పి కేవలం ఒక్కరోజు గడిచింది కదా అని చెప్పి నరేంద్ర కూడా సులువుగా తీసుకున్నారు ఆ విషయాన్ని. రాత్రి ఇంటికి చేరిన ఆదిత్య వాళ్ళ విడాకుల గురించి చాలా లోతుగా ఆలోచించి తన నిర్ణయం సరి అయినదే అని అనిపించడంతో వెంటనే లాయర్ గారికి కాల్ చేసి ఇలా నోటీసులు కావాలి అని చెప్పాడు. మరుసటి రోజు మధు ఆ రోజు ఏం పని పెట్టుకోకుండా ఆదిత్య ఆఫీస్కు వెళ్ళింది. వర్క్ అంతా పక్కన పెట్టి మధు గురించి అలాగే విడాకులు మరియు వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉన్న ఆదిత్య తలుపు శబ్దం వినిపించడంతో తల ఎత్తగా అక్కడ మధు కనిపించడంతో కోపంగా ముఖం తిప్పేశాడు. అది చూసి బాధగా అనిపించింది మధుకి. అతని ప్రవర్తనకి కాదు, తన మీద అతనికి అస్సలు నమ్మకమే లేదా అన్న ఆలోచనతో. ఏమిటి, బిడ్డ కావాలి అని ఏదేదో అంటున్నావు అని నేరుగా పాయింట్లోనికి వచ్చింది మధు. ఆమె నుండి కోపం ప్రత్యక్షంగా పొందటం ఇదే మొదటిసారి ఆదిత్యకు. ఓ క్షణం బాధగా అనిపించినా మళ్ళీ నార్మల్ అయ్యి, అవును అది నా బిడ్డ కాబట్టి నాకే కావాలి అని ఆమె వైపు తిరగకుండానే అన్నాడు ఆదిత్య. పుట్టేవాడు నీకు మాత్రమే బిడ్డ అయినప్పుడు, నువ్వే కావాలి అని ఇంతగా తెగించినప్పుడు ఎందుకు ధైర్యంగా నా కళ్ళల్లోనికి చూసి చెప్పలేకపోతున్నావు? నాకు నా బిడ్డ కావాలి అని అని అన్నది మధు. అలా చెప్తేనే నాకు దమ్ము ఉన్నది అని ఒప్పుకుంటావా? లేకపోతే అలా చెప్తేనే
నా బిడ్డ అని నాకు ఇస్తావా అన్నాడు ఆదిత్య. నువ్వు ఎలా చెప్పినా ఏం చేసినా కూడా నేను ఈ బిడ్డను ఇవ్వను. అలాగే నువ్వు కూడా గుర్తుపెట్టుకో, ఎవరి బిడ్డ వాళ్ళ దగ్గర ఉండాలి అన్న సిద్ధాంతాన్ని నువ్వు నమ్మితే నీ బిడ్డ నాకు బిడ్డ కాబట్టి నా దగ్గరనే ఉండాలి, నా దగ్గరనే ఉంటాడు కూడా అన్నదే మధు. విడాకులు ఇదంతా కోర్టులో తేల్చుకుందాము అని ఏవేవో మాట్లాడావు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఆఫీస్కు వచ్చావు అన్నాడు ఆదిత్య. అయితే ఇద్దరం కలిసి కోర్టు మెట్లు ఎక్కుదాం అనే ఆలోచనలో మార్పు రాలేదు. ఖచ్చితంగా నాకు విడాకులు ఇచ్చి తీరుతావు అంతేనా అన్నది మధు. అంతే అని నిక్కచ్చిగా సమాధానం వచ్చింది అతని నుండి. మరి లాయర్ను కలిశావా అన్నదే మధు. కలిశాను, డైవోర్స్ నోటీసులు ఇవ్వమని కూడా చెప్పాను అన్నాడు ఆదిత్య. మనకు పెళ్ళయ్యి కనీసం సంవత్సరం కూడా కాలేదు ఆదిత్య, అప్పుడే విడాకులు ఏమిటి అసలు? నీ దృష్టిలో నాది ప్రేమ కాదు, మోసం చేశాను. సరే, మరి నీ సంగతి ఏమిటి? నువ్వు కూడా మోసంతో దగ్గరయ్యావా లేకపోతే హక్కుతోనా? అదంతా కాదు, నా కడుపులో పెరిగే బిడ్డ మన ప్రేమకు కాకపోయినా కనీసం నీ ప్రేమకు కూడా ప్రతిరూపం కాదా? నేను నువ్వు చేసిన మోసానికి సమాధానమా అన్నది మధు. ఈ మాటకు వెంటనే వెనక్కు తిరిగి మధు వైపు చూశాడు ఆదిత్య. అతని చూపుల్లో బాధ లేదు, అలాగే కోపం కూడా లేదు. ఎలాంటి భావంతో చూస్తున్నాడో మధుకి అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే భావాలని హైట్ చేస్తున్నాడా అని అనిపించింది. సమాధానం ఇవ్వు ఆదిత్య, నేనంటే ఆ రోజు చెన్నైకు కావాలనే వచ్చినా, కావాలనే నీ రూమ్ లో ఉన్నా నువ్వు ఏమైనా నన్ను దూరం పెట్టావా? తాగిన మత్తులో నాకు దగ్గరయ్యావు. దానికంటే ముందు కూడా నేను నీతో ప్రేమలో ఉన్నాను, అలాగే నువ్వు కూడా నాతో ప్రేమలో ఉన్నావు. కాని ఇద్దరం మళ్ళీ కలవకపోవటం వలన మన ప్రేమ గురించి వ్యక్తపరిచే సమయం సందర్భం రాలేదు మనకి. అలాంటి మనకు ఆ కలయిక సంతోషాన్ని ఇస్తుందా బాధనిస్తుందా? నువ్వే చెప్పు. ఆ క్షణం నేను కూడా బాధపడ్డాను ఆదిత్య. నా ప్రేమ గురించి నీకు చెప్పి పెళ్లి చేసుకుని ప్రేమగా మనం ఒకటి అవ్వాలి అని అనుకున్న నాకు అలాంటి పరిస్థితి వచ్చింది అని. కానీ ఆ బాధ ముందు ఎలా అయినా సరే నేను నీ జీవితంలోనికి వస్తున్నా అన్న సంతోషమే నాలో ఎక్కువైపోయింది. ఎందుకంటే నీకు నాకు పెళ్లి జరగాలి అని, నిన్ను కాపాడుకోవాలి అని. నా ముందు ఉన్న ఏకైక మార్గం అవే కాబట్టి. అయినప్పటికీ నా బాధనంతా పక్కన పెట్టి నువ్వు ధైర్యంగా ఉండటం కోసం, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకుండా ఉండటం కోసం నీతో చనువుగా ఉండటం మొదలుపెట్టాను. ఇప్పుడు కాకపోయినా అప్పుడైనా కనీసం నువ్వు నా తరపు నుంచి ఆలోచించావా? అప్పుడు నీ దృష్టిలో నువ్వు మాత్రమే తాగిన మత్తులో నన్ను అలా చేశాను అని అనుకున్నావు. మరి అలాంటప్పుడు నాకు ఎంతో కొంత బాధ ఉంటుంది అనే అనిపిస్తుంది కదా నీకు. కానీ ఏ ఒక్క క్షణం కూడా, ఏ ఒక్క రకంగా కూడా నువ్వు నా గురించి ఆలోచించలేదు. పైగా అప్పుడు నేను నీకోసం ఆలోచించి నీతో చనువుగా ఉంటే అది ఇప్పుడు నా వ్యక్తిత్వానికి మచ్చని తీసుకుని వచ్చింది. అది కూడా ప్రేమించిన వ్యక్తి నుండి. ఇది ఎంతటి వేదన ఇస్తుందో ఆలోచించావా? అప్పుడు ఇప్పుడు నువ్వు అసలు నా వైపు నుండి ఆలోచించటమే లేదు. అదే నాకు బాధగా అనిపిస్తుంది. ఏ అమ్మాయి అయినా అలా చేయటానికి ఎందుకు ఒప్పుకుంటుంది ఆదిత్య? నేను ఒప్పుకున్నాను అంటే దాని వెనుక కారణం నిజం కాబట్టి. అలాగే నీకు వచ్చే ప్రమాదం కూడా నీ కుటుంబం నుండే, అంటే మా మామయ్య గారి తరపు నుండి అని తన బాధ అంతా చెప్పి ముందుకు అడుగు వేసిన మధు మళ్ళీ వెనక్కు వచ్చి, విడాకులు ఇస్తాను అంటూ మాట్లాడుతున్నావు కదా ఆదిత్య. నువ్వు మాత్రమే కాదు, నేను కూడా సంతకం చేస్తేనే ఆ విడాకులు చెల్లుతాయి. నేను సంతకం చెయ్యాలి అంటే డివోర్స్ పేపర్స్ నా దగ్గరకు రావాలి. నాన్నమ్మకు తెలియదు, అలాగే మా అమ్మ వాళ్లకు మన గురించి తెలియదు కాబట్టి నేను వాళ్ళ దగ్గర లేను. చిత్ర పెళ్లి ఉన్నది కాబట్టి ఫ్లాట్లో లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నేను వాళ్ళ దగ్గర లేను. అండ్ నేను ఎక్కడ ఉన్నానో కూడా నీకు ఖచ్చితంగా తెలియదు. అలాంటప్పుడు విడాకుల పేపర్స్ ఎక్కడికి పంపిస్తావు అని చెప్పి వెళ్ళబోతూ ఉన్న ఆమె చీర కొంగు పట్టుకుని ఆదిత్య ఆపగా ఆమె వెనక్కు తిరిగి ఏమిటి అన్నట్టుగా చూసింది. ఏదో అన్నావు కదా నా కుటుంబం అని, అది కూడా మా నాన్నగారి తరపున అని. ఏం పర్లేదు, వాళ్ళు నన్ను చంపినా నాకు ఈ నరకం నుండి విముక్తి వచ్చింది అని ఆనందపడతాను. కానీ నువ్వు చెప్పింది నిజం అయింది కదా అని మళ్ళీ నేను నా దగ్గరకు రానివ్వను అన్నాడు ఆదిత్య సీరియస్ గా. అతని మాటలు ఆమె గుండె మీద ముళ్ళల్లా గుచ్చుకుంటున్నాయి ఆమెకు. తన జీవితంలోనికి రానివ్వను అన్న అతని మాటకు కాదు, చనిపోయినా పర్వాలేదు అన్న మాటకు. నువ్వు లేకుండా నేను ఉండలేను ఆదిత్య, నాకు నువ్వు కావాలి అని ఇప్పటి వరకు కఠినంగా ఉన్న ఆమె ఒక్కసారిగా మేఘమై తన బాధనంతా కన్నీళ్ల రూపంలో కురిపించింది. అది కూడా అతని కౌగిలిలో ఉండే. ఆమె కన్నీళ్లు
అతని చొక్కాను తడిపేస్తున్నా సరే అతను మాత్రం కఠినంగానే ఉన్నాడు. ఆమె ప్రేమ ఏమిటి అనేది ఇప్పుడిప్పుడే మనసుకు అర్థం అవుతున్నా కానీ ఆమె చెప్పిన కారణం మాత్రం అతని మనసు అంగీకరించడం లేదు. అది ఒక సాకుగా ఆమె వాడుకుంది అనే అపార్థం చేసుకున్నాడు. కానీ ఆమె వ్యక్తిత్వం ఏమిటో పసిగట్టలేకపోతున్నాడు. ఇంకోసారి అలా అనుకు ఆదిత్య, ప్లీజ్ అంటూ అతన్ని వదిలి అతని చెంపలను ఇరువైపులా ముద్దాడి అక్కడి నుండి బయటకు వచ్చింది. మనసంతా తీరని వేదనలో ఉండటంతో నేరుగా గుడికి వెళ్ళింది మధు. ఆదిత్య మాత్రం మధు అన్న మాటల గురించి ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అది లోతుగా, అలాగే అన్ని వైపుల నుండి మాత్రం కాదు సుమి. అలా కొన్ని రోజులు గడిచాయి. చిత్ర చరణ్ల పెళ్లి రోజు రానే వచ్చింది. చిత్ర చరణ్ ఇద్దరూ కూడా తమ పెళ్లికి బిందు శ్రావ్యాలను పిలిచారు. ఈ విషయం నరేంద్రకు కూడా చెప్పారు వీళ్ళు. తండ్రి అంటే చాలా భయం వాళ్లకు. చెప్పకుండా ఒక్క పని చెయ్యరు. కానీ అప్పటికి నరేంద్రకు ఆదిత్య ఎవరో తెలిసింది. అలాగే తన కుటుంబం మొత్తానికి కూడా తెలుసు అని భ్రమపడుతున్నాడు. కాబట్టి ఆయన రౌడీలకు ఆ పెళ్లికి వెళ్లమని, అక్కడ ఆదిత్యను చంపమని ఆదేశించాడు. స్నేహితురాలి పెళ్లి కాబట్టి 2 రోజుల ముందే వెళ్ళింది మధు. దగ్గరుండి అంతా చూసుకోవాలి అని. పైగా వాళ్లదే ఈవెంట్ మేనేజ్మెంట్. చిత్ర అభిరుచులు తనకి తెలుసు కాబట్టి అందుకు తగ్గట్టుగా పెళ్లి మండపం డెకరేషన్ ఎలా చేయాలో చెప్పి చరణ్ దగ్గరకు వెళ్ళింది. చరణ్ కు చెల్లిగా అతన్ని రెడీ చేయడం ఆమె బాధ్యత. ఆ బాధ్యత ఆమెకు నచ్చింది కూడా. అందుకే సమస్యలు, బాధని అంతా పక్కన పెట్టి ఆ పెళ్లిలో సంతోషంగా ఉంటూ వాళ్ళు కూడా సంతోషంగా ఉండేలా చూసుకున్నది. అక్కడ అతన్ని రెడీ చేసి చిత్ర దగ్గరకు ఇలా వచ్చిందో లేదో ఆదిత్య ఫ్యామిలీ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది చిత్ర. ఈ సమయంలో కూడా తన గురించి, ఆదిత్య గురించి అడగటం ఆనందంగా అనిపించింది మధుకి. పెళ్లి విషయంలో చిత్ర సంతోషాన్ని దూరం చేయటం ఇష్టం లేక, లేదు చిత్ర, బిందు ఇచ్చిన పెళ్లి వీడియో వలన ఎలాంటి ప్రయోజనం లేదు. చరణ్ అన్నయ్య చెప్పింది కరెక్ట్ అని అబద్ధం చెప్పింది మధు. ఒక 2 రోజులు ఆగవే, ఆ తర్వాత నేను చరణ్ కూడా ఇదే పనిలో ఉంటాం అన్నది చిత్ర. నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి చిత్రాను రెడీ చేసింది మధు. ముహూర్తం సమయం అవటంతో చరణ్, చిత్ర ఇద్దరు కూడా పెళ్లి మండపంలో కూర్చొని పూజ చేస్తూ ఉన్నారు. మధు పెళ్లికి వచ్చిన తమ స్నేహితులను పలకరిస్తూనే ఈవెంట్ పనులను కూడా చూసుకుంటూ ఉన్నది. ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆమె కళ్ళు మాత్రం ఆదిత్య రాక కోసమే ఎదురు చూస్తున్నాయి. కానీ అతను మాత్రం పెళ్లికి వెళ్లేదే లేదు అన్నట్టుగా మొండిగా ఆఫీసులో ఉన్నాడు. ఆ పెళ్లికి మధు ఇరు కుటుంబాలతో పాటు బిందు, శ్రావ్య, పార్థవ్ కూడా వచ్చారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఆదిత్య గురించి అడిగేసరికి మధుకి ఏం చెప్పాలో అర్థం కాక, వచ్చాడు, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు, ఏదో కాలు వస్తే వెళ్ళాడు అంటూ అబద్ధం చెప్పింది. ఎంగేజ్మెంట్ కు రాలేదు, పెళ్లికి కూడా రాలేదు అంటే అందరికీ అనుమానం వస్తుందేమో అనే మధు అలా చెప్పింది. అసలే ఆ పెళ్లిలో వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పెళ్లేమో కానీ అక్కడ అందరూ కూడా ఆదిత్య కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది అభిమానం, ప్రేమతో అయితే మరికొంతమంది అంటే కేవలం నరేంద్ర పెట్టిన రౌడీలు మాత్రం వాళ్ళ అవసరం కోసం ఎదురు చూస్తున్నారు. అసలు జరిగేది నాకు సంబంధించిన వాళ్ళ పెళ్లి కానే కాదు అన్నట్టుగా ఆదిత్య అక్కడ ఆఫీసులో ఉన్నాడు. అందరి సమక్షంలో వాళ్ళ ప్రేమ గెలిచినా కానీ చిత్ర, చరణ్ మనసులో ఆదిత్య గురించే బాధ. కానీ బయటపడటం లేదు. కారణం మధు. చరణ్, చిత్రాల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. భావనే కాబట్టి అప్పగింతల్లో పెద్దగా ఏడవకుండా ఉన్న చిత్రాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నది మధు. చిత్రాకి తన తల్లిదండ్రులు ఎంతో, తన మేనత్త, మామయ్య కూడా అంతే. చిన్నప్పటి నుండి ఇరువురి దగ్గర సమానంగా పెరిగినది ఆమె. అందుకే ఆమెలో కొత్తగా వేరే వాళ్ళ ఇంటికి వెళుతున్నా అనే భయం లేదు. తన ఇంటికి వెళ్తున్నా అన్న ఆనందం. పెళ్లి అయ్యేంత వరకు కూడా ఆ రౌడీలు ఆదిత్య కోసం తెగ వెతికారు. కానీ ఫలితం లేకుండా పోయింది. చిత్ర పెళ్లికి ఆదిత్య ఖచ్చితంగా వస్తాడు అన్న నమ్మకం నరేంద్రలో పుష్కలంగా ఉండటంతో తన శత్రువైన ఆదిత్యకు ఈ భూమి మీద ఈ రోజే ఆఖరి రోజు అని సంబరపడి నిమిషానికి వాళ్లకు కాల్ చేశాడు, సంతోషం పట్టలేక. అలా ఒక 10 కాల్స్ అయ్యాక ఆయనలో చిరాకు, కోపం. ఆదిత్యకు నిజం తెలిసిందా? అందుకే చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడా అని పలు రకాలుగా ఆలోచించి రౌడీలను హెచ్చరించాడు. సాయంత్రం వరకు అదే తంతు అవటంతో రౌడీలు అసలు ఆదిత్య కనిపించనే లేదు. మేము చాలా చోట్ల తిరిగాము అని చెప్పగా అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది. చిత్ర పెళ్లికి ఆదిత్య రాకపోవటం ఏమిటి అని. తన కూతురి పెళ్లి విషయంలో ఆయన చూశారు కదా,
ఈ నలుగురి మధ్య ఎంత మంచి అనుబంధం ఉంది అని. ఎందుకంటే అప్పటికే బిందు వలన ఆ పెళ్లికి మధు వచ్చిందో రాలేదో తెలుసుకున్నారు ఆయన. ఒకవేళ ఆ నలుగురి మధ్య ఏదైనా గొడవ జరిగితే మధు పెళ్లికి వచ్చే అవకాశం ఉండదు. కానీ వచ్చింది అంటే గొడవ వాళ్ళ మధ్య జరగలేదు. కానీ ఆదిత్య ఎందుకు రాలేదు అంటే సంథింగ్ ఏదో ఉంది అని గ్రహించి అదేంటో తెలుసుకోవాలి అని అనుకున్నాడు. ఆ కారణం వలన ఆయనకు అవకాశం వస్తుందేమో అని ఆయన స్వార్థపు ఆలోచన. ఇక అక్కడ ఆదిత్య లేడు అని అర్థం అవటంతో ఈసారి డబ్బుల కోసం వెనుకడుగు వేయకుండా ఎక్కువ మంది రౌడీలను పెట్టాలి అని నిర్ణయించుకున్నాడు నరేంద్ర. చిత్ర తన అత్తగారింటికి వెళ్లిపోయింది. బిందు వాళ్ళు కూడా వెళ్లిపోయారు. ఇక అక్కడ మిగిలింది మధు, సావిత్రమ్మ గారు, అలాగే మధు కుటుంబం. పెద్దమ్మ గారు, మేము రేపు ఇంటికి వస్తాం. మధుకి శుభవార్త అని తెలిసినప్పటి నుండి అస్సలు రావటం కుదరలేదు. అలాగే ఆదిత్యను కలవటం కూడా. ఆదిత్యను కలిసినట్టు కూడా అవుతుంది. ఆదిత్య ఒప్పుకుంటే మధుని తీసుకుని వెళతాము అన్నారు మధు వాళ్ళ నాన్న భాస్కర్ గారు. లోపల గతుక్కమన్నారు మధు అలాగే సావిత్రమ్మ గారు. కానీ అది ఏమాత్రం బయటకు చూపించకుండా, ఇప్పుడే ఎందుకు భాస్కర్, సీమంతం అయ్యాక తీసుకుని వెళ్ళండి. డెలివరీ వరకు మధు అక్కడే ఉంటుంది, అది కూడా ఆదిత్య ఒప్పుకుంటేనే అని సులువుగా మాట దాటవేశారు సావిత్రమ్మ గారు. ఆవిడ అలా అనేసరికి మధు వాళ్ళ కుటుంబానికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సరే పెద్దమ్మా, రేపు వస్తాం కదా, నేను ఆదిత్యను అడుగుతాను అని భాస్కర్ గారు అనేసరికి సరే అన్నారు సావిత్రమ్మ గారు. మధు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు. దారి పొడవున సావిత్రమ్మ గారికి అలాగే మధుకి ఒకటే టెన్షన్. ఒకవేళ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తే ఆదిత్య అసలు ఇంట్లో ఉంటాడా, వాళ్ళతో మాట్లాడతాడా, ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. తద్వారా వీళ్ళ గొడవ గురించి ఎక్కడ తెలుస్తుంది అనే భయం కూడా. సావిత్రమ్మ గారికి కూడా అలాంటి భయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మధు ఉన్న పరిస్థితిలో ఆమె అంత టెన్షన్ తీసుకోవటం సరికాదు అని భావించే మధు, అంతా ఆ భగవంతుని మీద భారం వే. ఇప్పుడు నువ్వు ఈ టెన్షన్ తీసుకోకూడదు. అదే కాకుండా నువ్వు మరీ భార్య పాత్రకు న్యాయం చేస్తూ సున్నితంగా ఆలోచించవలసిన అవసరం లేదు వాడి విషయంలో. నిజం తెలిస్తే తెలియనివ్వు. ఆదిత్య కూడా ఎవరో ఒకరి భయం ఉండాలి కదా మధు. ఇరు కుటుంబాలలో ఎవరూ కూడా మీ సమస్యలను పరిష్కరించకపోతే ఎలా మీ కాపురం నిలబడుతుంది చెప్పు. అయినా నువ్వు ఒకటి మర్చిపోయావు. నాకు నీ వలన నిజం తెలిసింది, కానీ వాడి వలన కాదు. వాడు నాకు నువ్వు పుట్టింట్లో ఉన్నావు అని అబద్ధం చెప్పాడు. రేపు వాళ్ళు వస్తే నాకు నిజం తెలిసింది అని అర్థమవుతుంది. కాబట్టి నేను వాడికి బుద్ధి చెప్పచ్చు. ఏది జరిగినా మన మంచికే అంటారు కదా, ఇది కూడా అంతే. లేకపోతే సంతోషంగా ఉండవలసిన సమయంలో నీకు ఈ టెన్షన్స్. నీ ఇంట్లోనే నువ్వు దొంగగా ఉండటం అవసరమా? దేని గురించి ఎక్కువ ఆలోచించకు. ఆ నరేంద్ర నుండి ఆదిత్యను ఎలా కాపాడాలి అని మాత్రమే ఆలోచించు అన్నారు సావిత్రమ్మ గారు. నానమ్మ ప్లీజ్, ఆదిత్యను ఏమీ అనకండి అన్నదే మధు. వాడు నిన్ను చాలా బాధ పెట్టాడు, పెడుతున్నాడు మధు. అయినా కూడా వాడి గురించి ఆలోచిస్తావేమిటే? ఒప్పుకుంటాను, వాడి బాధలో న్యాయం ఉన్నది. కానీ నీ ప్రేమను అవమానించటం, అలాగే ఇన్ని రోజులు నీతో కలిసి కాపురం చేసి కూడా నీ వ్యక్తిత్వాన్ని తప్పుపట్టాడు. మరి ఒక ఆడదానిగా నీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకూడదా చెప్పు? లేకపోతే ఇలానే జీవితాంతం వాడికి దూరంగా ఉంటావా అన్నారు సావిత్రమ్మ గారు. అమ్మో, ఆదిత్యకు దూరంగా ఉండటం నా వల్ల కాదు నానమ్మ. ఇప్పుడే ఊపిరి కష్టంగా తీసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నాకు అన్నదే మధు. నేను ఏది చేసినా మీ సంతోషం కోసమే మధు. వాడిని తిట్టడం కూడా నీకోసమే. మా మధ్య ఇలాంటి పరిస్థితి తీసుకొని వచ్చినందుకు నాకు కూడా కోపంగా ఉంది వాడి మీద, కానీ తప్పదు అన్నారు సావిత్రమ్మ గారు. మీ మాటలకు మళ్ళీ ఆదిత్య ఏమన్నాడు కూడా నాకు చెప్పండి నానమ్మ. నేను బాధపడతాను అని నా దగ్గర దాచకండి. అప్పుడు నాకు ఆదిత్య మనసులో ఏముందో కూడా అర్థమవుతుంది కదా అన్నదే మధు. అలాగే మధు అన్నారు సావిత్రమ్మ గారు. ఇంతలో వాళ్ళ ఇల్లు రావడంతో ఇద్దరూ కలిసి క్యాబ్ దిగారు. లోనికి వచ్చేసరికి ఆదిత్య కారు కనిపించడం చూసి ఇరువురు భయంగా చూసుకున్నారు. ఒకవేళ ఆదిత్య తన గది బాల్కనీలో ఉంటే ఆమె ఖచ్చితంగా కనిపిస్తుంది అని అర్థం అయ్యి వెళ్లి కిచెన్ వైపు ఉండే కిటికీ దగ్గర దాక్కుంది మధు. ముందుగా సావిత్రమ్మ గారు లోనికి వెళ్లారు. ఆదిత్య హాల్లో ఎక్కడా కనిపించకపోవటం చూసి కిచెన్ వైపు ఉన్న మధుని లోనికి పిలిచారు. కిచెన్ లో నుండి బయటకు మరి ఒక దారి ఉండటం వలన ఆ దారి నుండి లోనికి వచ్చి తన గదిలోనికి వెళ్ళింది మధు. నిజం తెలిసాక కుదురుగా ఉండలేకపోతున్నాడు నరేంద్ర. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయనలో రాక్షసుడు బయటకు వచ్చాడు.
అది కూడా డబ్బు కోసమే. కానీ ఆయనకు ఆ సమయంలో తన తల్లి పడే బాధ ఏమాత్రం కనిపించటం లేదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శత్రుశేషం లేకుండా చెయ్యాలి అన్నదే ఆయన ఆలోచన. అందుకే ఇప్పుడు ఉన్న రౌడీ గ్రూప్ కాకుండా మరి ఒక రౌడీ గ్రూప్ తో మాట్లాడాడు ఆదిత్య కోసం. విజయవాడను 2 భాగాలుగా విభజించి ఒక్కొక్కరికి ఇచ్చి వారం రోజుల సమయం ఇచ్చాడు నరేంద్ర. రాత్రి భోజనం చేసి రూమ్లోనికి రాగానే ఫోన్ తీసుకున్న ఆదిత్యకు చరణ్ నుండి ఏకధాటిగా ఫొటోస్ రావటం చూసి అవి పెళ్లి ఫొటోస్ అని అర్థమయ్యి ఓపెన్ చేశాడు. పెళ్లిలో జరిగిన ప్రతి తంతు ఫోటో పంపించాడు చరణ్. ప్రతి తంతులో వాళ్లతో పాటు మధు కూడా ఉంది. కానీ ఆమె ముఖంలో మాత్రం నవ్వులేదు. అంతా బాగుంటే ఆ పెళ్లిని నలుగురు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమో అని మనసులో అనుకున్నాడు ఆదిత్య చాలాసార్లు ఆ ఫొటోస్ ని చూస్తూ. తర్వాత కేవలం మధును మాత్రమే చూస్తూ జూమ్ చేసిన అతనికి ఆమె పొట్ట కొంచెం బయటకు రావటం చూసి ఇప్పుడు ఎన్ని నెలలు అయి ఉంటుంది అసలు అని ఆలోచనలో పడ్డాడు. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.